భీమవరపు పురుషోత్తం అని ఒక రైటరు నవ తెలంగాణలో ఏప్రిల్ 25, 2025కి ఒక నవల రాశారు. కశ్మీర్‌లో చనిపోయిన వాళ్ళ ఇన్సిడెంట్‌ని మనసులో పెట్టుకొని రాశారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకో మీతో ఇది షేర్ చేసుకోవాలనిపించింది. లెట్ మీ రీడ్ దిస్. వాళ్ళు ప్యాంటు విప్పమన్నారు. నేను మనసు విప్పి చూశాను. నీది ఏ మతం అని అడిగారు. అప్పుడే తెలిసిపోయింది. వారు ఏ మతస్థులు కాదని. భూమి మీద అర్హత లేని మనుషులని వాళ్ళకే వాదం లేదు, నరమేధం తప్ప. తుపాకీ వాదానికి మతం ఉందంటే మనిషన్న వాడెవడు నమ్మడు. నువ్వు హిందువా, ముస్లిమా అని అడిగినప్పుడే నువ్వు మనిషివా, జంతువా అని అడగాలనికొచ్చింది. నేను మనిషినని నాకు తెలుసు. వాడు మృగమని వాడికి తెలుసు. అందుకే తుపాకీ గర్జించింది. నా కుటుంబం ఆక్రోశించింది. గుండె చెప్పలేనంత బాధతో రగిలింది. ఏ పాపం చేశామని వారిని అడగాలనిపించింది. కొండలే గుండెలు బాదుకునేలా, మంచే మండిపోయేలా ఆరిపోయాయి జీవితాలు. మానవత్వం సిగ్గుగా తాక్కుంది. వెతికి తీసుకురావాలి. విచారించి వివరాలు అడగాలి. ప్రాణాలు తీసిన మానవత్వమే మా మత సామరస్యమని చాటి చెప్పారు. భీమవరపు పురుషోత్తం బాగా రాశారు. నాకు మా ఫ్రెండ్స్ స్టేటస్ పెడితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇది. స్టేటస్‌లోనే చదివినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. ప్లస్ బాధగా కూడా అనిపించింది. చనిపోయిన వాళ్ళ మనసుని బేస్ చేసుకొని మరి రాశారు కాబట్టి ఐ లైక్డ్ ఇట్. ఎందుకో ఆయన రాసిన ఈ నవల నన్ను కదిలించింది. ఎనీవే, జై హింద్. థాంక్ యూ.